అందరికీ సాయిరామండి. శ్రీ సత్యసాయి సన్నిధి ఏఎస్రావు నగర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా లక్ష సాయి గాయత్రి మహామంత్ర జపాన్ని ఏఎస్రావు నగర్ త్యాగరాయ నగర్ రోడ్ నెంబర్ 2లో కొత్తగా ఫ్లాట్స్ నిర్మించుకుని 5th ఫ్లోర్లో ఉంటున్న చాలా సీనియర్ డివోటీస్ శ్రీ నాగేశ్వరుడు గారు విశాలాక్షి గారి నూతన స్వగృహంలో ఈసారి అక్కడ జరిపించాలని స్వామి నిర్ణయించడంతో చాలా చాలా ఘనంగా ఆ దంపతులిద్దరు కూడా అన్ని ఏర్పాట్లు చేసి చాలా బాగా జరిపించారండి. 2 years చిన్నారి సాయి సుధా, 5 years బంగారు తండ్రి సాయి మాధవ్, అలాగే బాల వికాస్ పిల్లలు, డివోటీస్, అంతేకాకుండా కొత్తగా 100 గృహ భజనలు జరిపించుకున్నారు స్వామి. కొత్త డివోటీస్ ఇళ్లలో స్వామి గురించి కొత్తగా తెలుసుకుని స్వామిని ఆశ్రయించిన 100 మంది కొత్త డివోటీస్తో సహా అందరూ కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహంతో పాటు గాయత్రి మత అనుగ్రహం కూడా పొందటం జరిగిందండి. ఎంతో ఆనందోత్సాహాలతో స్వామి ఇక్కడే రోజంతా ఉన్నారా అన్నంత వైబ్రేషన్తో జరిగిన ఈ పూర్తి కార్యక్రమాన్ని మార్నింగ్ నుంచి నైట్ 38వ బర్త్డే భజన కూడా ఇక్కడే జరిగిందనమాట. ఈ కార్యక్రమం అంతా శ్రీ సత్యసాయి సన్నిధి ఏఎస్రావు నగర్ ఛానల్లో మీతో పంచుకోవడం స్వామి నాకు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తూ వీడియో మొత్తం చక్కగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉదయం 9 గంటలకి ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభించాల్సి ఉండగా 8:45కే శ్రీ నాగేశ్వరుడు గారు విశాలాక్షి గారి దంపతులు స్వామివారికి అలాగే గాయత్రి అమ్మవారికి షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామ పూజలు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత గణపతి మహామంత్ర జపము, లలితా సహస్రనామము, శ్రీ సూక్తము, దుర్గా సూక్తము ఇవన్నీ పఠించిన తర్వాత ఇంకా లక్ష సాయి గాయత్రి మహామంత్ర జపాన్ని ప్రారంభించాం. धीमहि तन्नः सर्व प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय 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 धीमहि तन्नः सर्व प्रचोदयात्। గాయత్రిని వదలకు, నీవు ఏ ఇతర మంత్రాన్నైనా వదలవచ్చు, కానీ గాయత్రిని వదలకు. ప్రతిదినము గాయత్రి మంత్రాన్ని విధిగా కొన్నిసార్లైనా జపించాలి. అది నిన్ను కాపాడుతుంది. నీవు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అది నీకు రక్ష అని చెప్పి స్వామివారు చెప్తూ ఉండేవారట. పాశ్చాత్యులు ఈ మంత్రంపై చాలా పరిశోధనలు చేశారట. ఈ మంత్రాన్ని సుస్వరయుక్తంగా చదివినప్పుడు పరిసరాలను అది చైతన్యవంతం చేస్తుంది అన్న సంగతిని వారు కనుగొని గాయత్రి మహామంత్ర జపంలో ఉన్న శక్తిని వాళ్ళు చక్కగా ఆస్వాదిస్తున్నారటండి. గాయత్రిని జపించటం వలన బ్రహ్మ ప్రకాశం కలుగుతుందని, బుద్ధి వికసిస్తుందని, గాయత్రి మాతయే అన్నపూర్ణ, ఈ సృష్టిని అంతటినీ చైతన్యవంతం చేస్తున్న శక్తి కూడా అదే అని చెప్పేసి స్వామివారు ఉపన్యాసాల్లో భక్తులకు చెప్పిన విషయాన్ని సాయి గీత అనే మ్యాగజైన్లో ప్రచురించడం జరిగిందండి. साईश्वराय विद्महे साईश्वराय विद्महे देवाय धीमहि तन्नः सर्व प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेव. మనకి సకల దేవతా గాయత్రి మంత్ర జపాలు ఉన్నాయని మనందరికీ తెలుసు కదండి. గాయత్రి అమ్మవారి మంత్రంలో అంటే మనకి గాయత్రి మంత్రం ఉంది కదా, ఓం భూర్భువత్స్వః తత్సవితుర్వరే ఏణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రంలోని 24 బీజాక్షరాల్లో 24 మంది దేవతలు ఉన్నారన్నది పెద్దల మాట అండి. గాయత్రి మంత్రం పరబ్రహ్మ స్వరూపమని, మోక్ష పదాన్ని ఇస్తుందని, అందుకే గాయత్రి మంత్రానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ॐ साईश्वराय
साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्. గాయత్రి మంత్రాన్ని అన్ని వేళలా స్మరించాలని చెప్పేసి స్వామి చెప్తూ ఉండేవారు. గాయత్రికి పంచముఖి అని పేరని చెప్పేసి కూడా స్వామి చెప్తూ ఉన్నారనమాట. ఇందాక చెప్పుకున్నట్లుగా ఓం భూర్భువత్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇవే ఆ 5 ముఖాలు అని చెప్పేసి స్వామి ఒకనాటి ఉపన్యాసంలో చెప్పి ఉన్నారనమాట. అందరూ జంటలుగా ఉన్నవాళ్ళు, సింగిల్గా ఉన్నవాళ్ళు అందరూ స్వామిని సాయి గాయత్రి మహామంత్రం జపిస్తూ పుష్పాలతో పూజ చేస్తూ ఉండగా ఏస్రావు నగర్ సమితి మహిళా కన్వీనర్ శ్రీమతి ఇందిరి గారు జపమాలతో కౌంట్ చేస్తూ స్లేట్ మీద కౌంట్ రాసి మధ్య మధ్యలో అందరికీ చూపిస్తూ ఉన్నారండి. సాయి గాయత్రి మహామంత్ర జపం పూజ ఇలా జరుగుతూ ఉండగానే మధ్యలో జిల్లా అధ్యక్షులు శ్రీ సోమసుందరం గారు మా ఏఎస్రావు నగర్ సమితి పెద్దల ఆహ్వానాన్ని మన్నించి కొంచెం సేపు స్వామివారి ఈ మహత్తర కార్యక్రమంలో మాతో పాటుగా పాల్గొని ఆయన కూడా స్వామివారిని అర్చించుకోవటం జరిగిందండి. అలాగే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా సేవా ఇన్ఛార్జ్ శ్రీమతి చంద్రకళ గారు కూడా వచ్చి స్వామివారిని సాయి గాయత్రి మహామంత్ర జపం జపిస్తూ పూజించుకోవటం జరిగిందండి. గాయత్రి మంత్రం నందు వర్ణన, ప్రార్థన, ధ్యానము ఈ 3 కూడా చేరి ఉంటాయని చెప్పేసి స్వామి చెప్తూ ఉన్నారండి. ఓం భూః భువః సువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య. ఈ 9 కూడా వర్ణనలటండి. ధీమహి అనేది ధ్యానము, ధియో యో నః ప్రచోదయాత్ ఇది ప్రార్థన. తల్లి నా యందు ఉన్న అజ్ఞానాంధకారాలు దూరం చేసి మంచి బుద్ధిని అనుగ్రహించు అని ప్రార్థించాలని, గాయత్రి మంత్రసారం కూడా ఇదే అని చెప్పేసి భక్తి, జ్ఞాన, వైరాగ్యం ప్రసాదిస్తుంది కాబట్టి గాయత్రి మంత్రానికి అంత శక్తి ఉంది అని స్వామి పదే పదే ఉపన్యాసాల్లో చెప్పి ఉన్నారండి. ఇలాంటి పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని స్మరించడం చేత మనసు చాలా పవిత్రమవుతుందని స్వామి చాలాసార్లు భక్తుల మేలు కొరకు ఎన్నోసార్లు చెప్పి ఉన్నారండి. సుమారు 4-4.5 గంటల పాటు జరిగిన ఈ సాయి గాయత్రి మహామంత్ర జపంలో పసిపిల్లలు 2 years సాయి సుధా నుంచి సాయి మాధవ్, బాల వికాస్ పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరు కూడా కూర్చుని చోట నుంచి కదలకుండా అంతసేపు 4 గంటల సేపు పసిపిల్లలు కూర్చుని చేయటం అనేది చాలా వింతండి. స్వామి కటాక్షము ఉండబట్టే వీళ్ళంతా కూడా ఇంత చక్కగా చేయగలుగుతున్నారు అని అనిపించిందనమాట. చక్కగా ఆ పసిపిల్లలు చక్కగా కళ్ళకు అద్దుకుంటూ ఆ పువ్వులతో పూజ చేస్తూ, ఆ చిన్న పాప సాయి సుధా అయితే అసలు తన్మయత్వంతో చేసిందండి. అలా పూజ చేస్తూ మధ్య మధ్యలో అలా స్వామి మీద అలా వాలిపోయినట్టుగా ఏదో స్వామి దగ్గరకు పిలుచుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారా అన్నట్టుగా చూడండి. అసలు ఎంత ఆశ్చర్యం వేసి అందరికీ కూడా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఒక్కసారిగా చాలా ఆశ్చర్యం వేసింది అనమాట ఆ పాపను చూస్తుంటే. దాదాపు 200 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సాయి గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ ఈ పూజ చేసుకున్నారండి. సత్యసాయి ఆర్గనైజేషన్స్లో ఏ కార్యక్రమం అయినా సరే మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, సమిష్టిగా అందరూ కలిసిమెలిసి ఎటువంటి అరమరికలు లేకుండా చక్కగా అన్నిట్లో పాల్గొనటం చాలా గొప్ప విశేషం అండి. ఎంతో పూర్వజన్మ పుణ్యం ఉంటే తప్ప ఇలాంటి స్వామి ఆర్గనైజేషన్స్లో చేరటం అనేది సాధ్యం కాదు అనేది నేను 100% నమ్ముతానండి. ఆధ్యాత్మికంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆర్గనైజేషన్స్లో. భక్తుల్లో సేవా దృక్పథం ఉండటం వల్ల ఏంటంటే వయసు అనేది ఎవరికి కూడా అడ్డగించదని చెప్పేసి నేను నమ్ముతూ ఉంటానండి.
ఎందుకంటే 1 ఇయర్ పిల్లల నుంచి చూస్తున్నారు కదా, 90 ఏళ్ల వాళ్ళ వరకు కూడా ఈ ఆర్గనైజేషన్స్లో ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట సేవలు. ఈ వీడియోలో నేను ఈరోజు మీతో షేర్ చేసుకున్న సాయి గాయత్రి సమాచారం అంతా కూడా స్వామి సనాతన సారథిలో స్వామి చెప్పిన విషయాలన్నీ ప్రచురించినవి, అలాగే స్వామి చెప్పిన ప్రత్యక్ష వీడియో ద్వారా నేను విన్నవి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ అందరికీ సాయిరాం అండి. స్వామివారి జన్మదిన వేడుకల్లో భాగంగా మనం ఈరోజు లక్ష సాయి గాయత్రి కార్యక్రమాన్ని మన నాగేశ్వరుడు గారి విశాల్ గారి ఇంట్లో చాలా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో చాలా బాగా జరుపుకున్నామండి. కార్యక్రమం చాలా బాగా జరిగింది. స్వామివారు ఈ ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని మనకి అనువైన ప్లేసుల్లో కొత్త ప్లేసుల్లో కల్పిస్తూ మనకి ఎవరికి దిగుబడి వరకే ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి కన్వీనియంట్ ప్లేసెస్ మనకి చూపిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం మనకి నాగేశ్వర గారి ఇల్లు వాళ్ళ ఇంట్లో మనకి కార్యక్రమాన్ని చాలా బాగా చేసుకున్నామండి. సో వాళ్ళ 3 రోజుల మధ్య బాబు మనకు కష్టపడి మనకి యాక్చువల్ మనము మన దిగుబడి మనమందరం వాళ్ళకి రకరకాల ప్రోగ్రామ్స్ తో డైలీ బిజీగా ఉండి పాపం సహాయ సహకారాలు ఎక్కువ అందించలేకపోయాము. వాళ్ళ కుటుంబ సభ్యులు గత 3 రోజులుగా కష్టపడి మొత్తం అలంకరణ కానీ ఇవన్నీ అన్ని చేసుకున్నారండి. మనం అందరం మేము నిన్న అక్కడ గ్రామోత్సవ కార్యక్రమంలో బిజీగా ఉన్నాము. 2-3 మన లక్ష్మీ శర్మల వీళ్ళు కొంతమంది వచ్చి హెల్ప్ చేశారు నిన్నంతా. సో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగినందుకు స్వామివారికి మనం అందరం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకున్న నాగేశ్వరుడి కుటుంబ సభ్యుల మీద స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాలు ఉండాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ, అలాగే మనకి డిపి గారు వచ్చి వెళ్ళారండి. డిపి గారు కూడా కామెంట్ చేస్తున్నారు. మన సమితిలో ఏ ప్రోగ్రామ్ రాంబాబు గారు మన కడియం నుంచి అమలాపురం దగ్గర నుంచి మొత్తము ఎన్ని చామంతి గులాబీ పూలు తీసుకొచ్చారు స్వామి అట్లా పంపిస్తున్నారన్నమాట. మొత్తం పూలు మనకి ఎలాంటి ఇబ్బంది బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా
अहं वैश्वानरो भूत्वा प्राणिनां కార్యక్రమం అంతా అయ్యాక స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించుకున్నాక శ్రీ నాగేశ్వరుడు గారు అందరికీ మహాప్రసాదాన్ని ఏర్పాటు చేశారండి. మహాప్రసాదాన్ని స్వీకరించి తాంబూలాలను కూడా స్వీకరించి అందరం కూడా రావటం జరిగిందండి. మా సమితి బాల వికాస్ పిల్లలండి, చూడండి ఎంత డిసిప్లిన్గా ఎంత చక్కగా కూర్చున్నారో. వీళ్ళందరినీ ఇంత చక్కగా సిస్టమేటిక్గా డిసిప్లిన్గా తీర్చిదిద్దుతున్న గురువులందరికీ నా పాదాభివందనం అండి. బాల వికాస్ పిల్లలు ఎక్కడైతే బాల వికాస్లో చేరుతారో ఆ పిల్లలందరూ కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళకి ఒక డిసిప్లిన్, వాళ్ళకి ఒక స్పెషల్ గుర్తింపు ఉంటుందని చెప్పేసి కూడా స్వామి చాలా సందర్భాల్లో చెప్పారండి. అందుకే ఈ పిల్లల్ని ఇంతదిగా మీకు క్లోజప్లో చూపిస్తున్నాను అనమాట. బాల వికాస్కి పంపిస్తున్న తల్లిదండ్రులకి అలాగే వీళ్ళకి శిక్షణ ఇస్తున్న గురువులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నానండి. నాటి కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగటానికి కారణం కూడా బాల వికాస్ చిన్నారులే అని చెప్పేసి కన్వీనర్ గణేష్ గారు కూడా చివరిగా మనం ఇచ్చిన ప్రసంగంలో పిల్లల గురించి తెలియజేశారండి. చివరిగా సాయంత్రం భజనలో 2-3 క్లిప్పింగ్స్ మీతో యాడ్ చేస్తున్నాను. ఆ చిన్నారుల పాటలు విని వాళ్ళని చక్కగా ఆశీర్వదించండి.
చూశారు కదండి, ఇదండి ఈరోజు వీడియో. ఈ అద్భుతమైన మహత్తర కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి సన్నిధి ఏఎస్ రావు నగర్ ఛానల్లో మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తారని, నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్నారులను కూడా దీవించాలని చెప్పేసి నేను మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నానండి. సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.